సంఘములో దేవుడు ఉన్నాడు, సంఘములో దేవుడు ఉంటాడు, ఉన్నాడు. పరలోకములో ఉన్న దేవుడు దేవాలయములో, సొలొమోను కట్టించిన దేవాలయం, మోషే కట్టించిన ప్రత్యక్ష గుడారములో ఉండాలనుకున్న దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడంటే సజీవమైన రాళ్లతో కట్టబడుతున్న ఈ దేవాలయంలో, సంఘం అనే దేవాలయంలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. మనం వేసే స్తుతులు సింహాసనం మీద ఆయన ఆసీనుడై కూర్చున్నాడు. అర్థమవుతుందా? మన స్తోత్రం 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 అని చెప్పమనేది ఎందుకంటే మన స్తుతులన్నీ కలిపితే దేవుడు కూర్చోగలిగిన సింహాసనం ఉంది అని అర్థం. స్తుతించని సంఘములో దేవుడు తిష్ట వేసి కూర్చోలేడు. కుర్చీ వేయకపోతే ఎంతసేపు నిల్చుంటాం? మీ ఇంటికి వస్తాను, మీరు కుర్చీ వేస్తే కాసేపు ప్రశాంతంగా కూర్చొని టీ తాగి, మంచినీళ్ళు తాగి, టిఫిన్ చేసావు, భోజనం చేసావు, కాసేపు కూర్చొని ప్రశాంతంగా మాట్లాడతాను. మీరు నిలబెట్టి మాట్లాడితే ఎంతసేపు ఉంటాను? 2 నిమిషాలు ఉండి సరే బాయ్ వెళ్ళొస్తాను, నా పనిలో వెళ్ళిపోతాం. అదే ప్రశాంతంగా కంఫర్ట్గా ఉన్న కుర్చీ వేసామనుకో, ఆ వ్యక్తి ఏం చేస్తాడు? కూర్చుంటాడు. కొన్ని సంఘాలలో ఆయనకి సింహాసనం లేదు, ఆయన్ను స్తుతించటం లేదు, ఆయనని ఆరాధించటం లేదు. దేవుడికి కృతజ్ఞత కన్నీళ్ళంటే విపరీతమైన ఇష్టం. అర్థమవుతుందా? అది లేదు ప్రభు, ఇది లేదు ప్రభు, లేదు ప్రభు అంటే చూస్తాడు, వింటాడు. అర్హురాలేనా, అర్హురాలు కాదా, అర్హుడేనా కాదని చూస్తాడు. ఇప్పుడు వాడు నాకు చాకి, నాకు చాకి, నాకు చాకి, నేను కోస్తాను చాకి అన్నాడు అనుకో, వాళ్ళ అమ్మ ఇచ్చిందా? చెప్పరే, ఇచ్చిందా? గ్లాసు చేసా ఉంటుంది కదా, కొబ్బరి నూనె చేసా పెద్దది, ఆ చేసా ఇయ్యి, నాకు చేసా ఇయ్యి అన్నాడు అనుకో, ఇస్తే ఏం చేస్తాడు? పగల కొడతాడు కదా, ఏడ్చి ముచ్చుకున్న ఇవ్వదు. చూస్తాడు వాడు వయసు ఎంత, ఆ గ్లాసుని కాపాడగలడా, బరువు మొయ్యగలడా? అది కింద పడేసినా పర్వాలా, ఎత్తి వాడు కాళ్ళ మీద వేసుకుంటే కత్తి, వాడు కోరిక ఉంది కత్తి తీసుకొని ఇలా తిరగాలని పెద్దవాళ్ళలాగా, వాడికి కోరిక ఉంది ఈ గ్లాస్ తీసుకొని సరదాగా తిరగాలని. ఆ వయసు కాదు కదా ఇవ్వడు. అందుకని కొన్నిసార్లు నువ్వు ఏడ్చిన దేవుడు ఇవ్వటం లేదు. నీ వయసు సరిపోవటంలా, నీ జ్ఞానం సరిపోవటంలా, నీకైతే కోరిక ఉంది. కానీ ఈ కన్నీరు దేవునికి ఇష్టముంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ కృతజ్ఞత కన్నీరు ఉంటుంది. తండ్రి నేను ఎందుకు ఇలా బ్రతుకున్నాను, ఇంకా ఏంటి నా పరిస్థితి? బంధువులు, రక్త సంబంధుల్లో నన్ను సిగ్గుపడినట్టే అనిపిస్తుంది. సిగ్గుపడినవలేదు నువ్వు, ఇంక అయిపోయింది నా పని అనుకున్నాను, ఇక నవ్వులు పాలు అవుతాను అనుకున్నాను, నవ్వులు పాలు అవనేవలేదే నువ్వు. ఏంటి, ఎందుకు ఎంత ప్రేమిస్తున్నావు? ఏంటి నాయన నాలో ఏం మంచితనం ఉంది అంటే లోపల నుంచి తన్నుకొని వస్తుంది ఏడుపు, కృతజ్ఞత ఏడుపు. ఎందుకు నన్ను ఇంత ప్రేమిస్తున్నావు? మనుషులకు నేనంటే ప్రేమ లేదే, మనుషులకు నేనంటే లెక్కలేదే, వాళ్ళ తిరస్కారాలతో చచ్చిపోవాలనిపించిందే. నన్నెందుకు ఎంత కనపరుస్తున్నావు, నన్నెందుకు ఎంత ప్రేమిస్తున్నావు, నా ఎడలు నువ్వెందుకు ఎంత శ్రద్ధ తీసుకుంటావు, నా పట్ల నీకెందుకు ఇంత బాధ్యత ఉందని మనం ఆయన బాధ్యతని, ఆయన ప్రేమను, ఆయన దయను, ఆయన చేసిన ఉపకారాలను ఒక్కసారి తలపోసుకుంటే ఆదివారం మన నోట్లో నుంచి ఏమి స్తుతి వచ్చిందంటే, నోట్లో నుంచి స్తుతి వస్తే కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయి. ఆ స్తుతికి దేవుడు అక్కడ కూర్చుంటాడు. దాని పేరు ఆరాధన అంటారు. స్తోత్రం చెప్పాలి.
కూర్చునే స్థానం లేదు కొన్ని సంఘాలలో.